దేశ రాజకీయాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టం క్లైమాక్స్ కు చేరింది. మరి కాసేపట్లో జరగబోయే పోలింగ్ కు అంతా సిద్ధమైంది. సాయంత్రానికల్లా ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరోవైపు ఎంపీల సంఖ్య ఆధారంగా ఎన్డీఏ కూటమి విజయంపై ధీమాగా ఉంది. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ హౌస్ లో పోలింగ్ జరుగుతుంది. ఇది 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఈ పదవిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు రెండింటినీ కలిగి ఉన్న ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది ఎంపీలున్నారు. రెండు సభల ఎంపీలను కలిపితే మొత్తం ఓటర్ల సంఖ్య 781. ఇందులో ప్రతి సభ్యుడు ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్క్ 391. అధికార ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు 425 సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. 11 మంది సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏకు మద్దతిస్తూ ఉండడంతో మెజార్టీ పెరగనుంది. ఇండియా కూటమికి 311 మంది బలం ఉంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు బీజేపీ తన ఎంపీల కోసం 2 రోజుల వర్క్షాప్ నిర్వహించింది. ప్రధాని మోడీతో సహా పార్టీ ఎంపీలంతా ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలోని పార్టీల ఎంపీలతో వరుస సమావేశాలు నిర్వహించారు బీజేపీ సీనియర్ నేతలు. పేపర్పై తమకు మెజార్టీ కనిపిస్తున్నప్పటికీ ప్రతి ఓట్ని ట్రాక్ చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు 2 పార్టీలు ప్రకటించాయి. తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బీజేపీ కాంగ్రెస్లకు సమాన దూరంలో ఉండేందుకే పోలింగ్కు దూరంగా ఉండాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఒడిశాలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిజు జనతాదళ్ పోలింగ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. పార్టీ ఎంపీలు, రాజకీయ వ్యవహారాల కమిటీతో సంప్రదింపుల అనంతరం బీజేడీ అధినేత మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటములకు సమాన దూరం కొనసాగించాలనే విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు నవీన్ పట్నాయక్. బీఆర్ఎస్, బీజేడీ దూరం జరగడంతో ఎంపీల సంఖ్య 770కు తగ్గుతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ 386గా ఉంటుంది. తటస్థంగా ఉన్న ఇతర పార్టీలు, సొంత పార్టీలతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కొందరు ఎంపీలు తమకే ఓటు వేస్తారని బీజేపీ భావిస్తోంది. అలా జరిగితే ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కు 458 ఓట్లు లభిస్తాయని అంచనా. ఇండియా కూటమికి పేపర్పై 324 ఓట్లు కనిపిస్తున్నాయి. వీరంతా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికే ఓటు వేసినా విజయానికి 100 నుంచి 135 ఓట్లు తక్కువవుతాయి. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ 75% ఓట్లు సాధించి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్ని ఓట్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.